ఫ్రెండ్స్ రీసెంట్‌గా సామ్‌సంగ్ M47 అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఫ్రెండ్స్ మిడ్ రేంజ్‌లో మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు మనకి 24,000 అయితే ఉంది. ప్రెజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న టైంకి 32,000, 33,000 అలా అయితే ఉందనమాట. అసలు ఇది కొనుక్కోవచ్చా లేదా? దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అసలు ఎవరు కొనుక్కోవాలి, ఎవరు కొనుక్కోకూడదో కూడా అయితే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. ఈ మొబైల్‌కి సంబంధించి ముందుగా స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే చూడండి. మనకి మెయిన్‌గా ఒక 3, 4 పారామీటర్స్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి డిస్‌ప్లే, కెమెరా, పెర్ఫార్మెన్స్ అలాగే బ్యాటరీ గురించి మ్యాక్సిమం చూస్తారు కాబట్టి నేను మెయిన్‌గా వీటి గురించి అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 25,000లో గనక ఈ మొబైల్ వస్తే గనక మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి. మనకి బెస్ట్ ఆప్షన్ అయితే అవుద్దనమాట. డిస్‌ప్లే మనకి చాలా బాగుంటుంది సామ్‌సంగ్‌లో. ఫస్ట్ డిస్‌ప్లే గురించి గనక మనం మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ AMOLED డిస్‌ప్లే అయితే వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా అయితే ఉంటదనమాట. సో, చాలా బాగుంటది అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే సామ్‌సంగ్ సంబంధించి మొబైల్‌లో మనకి డిస్‌ప్లేస్ అన్నీ కూడా చాలా అయితే బాగుంటాయి. కలర్స్ గానీ, లేకపోతే మనం అవుట్‌డోర్‌లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బ్రైట్‌నెస్ కూడా అయితే చాలా అయితే మంచిగా కనిపిస్తదనమాట. అలాగే రెండోది పెర్ఫార్మెన్స్ చూసుకోండి. ఫ్రెండ్స్ మనకి మేజర్‌గా మనం ప్రాసెసరు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అయితే మనకి ఇందులో అయితే వచ్చిందనమాట. సో, యాక్చువల్‌గా ఈ సామ్‌సంగ్ మొబైల్స్‌లో ఎక్సినోస్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. కానీ దీంట్లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసరే వాడారనమాట. యాక్చువల్‌గా వేరే మొబైల్స్‌తో కంపేర్ చేస్తే మనకి ఈ స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్ అనేది ఒక 18,000, 20,000 ఆ మిడ్ రేంజ్‌లో ఉండే మొబైల్స్‌లో అయితే ఉంటది. కానీ దీనికైతే ప్రొవైడ్ చేశారనమాట. గేమ్స్ ఎవరన్నా ఎక్కువగా హెవీగా ఆడేవాళ్ళు ఉంటే ఈ మొబైల్ అయితే అంత రికమెండ్ అయితే నేనైతే చేయను. అంత పనికిరాదనమాట. అలాగే బ్యాటరీ విషయం చూసుకుంటే 6000 ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. మనం ఫుల్‌గా వన్ డే మొత్తం అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. బ్యాటరీ కూడా అయితే చాలా ఎక్కువ సేపు అయితే వస్తుంది. 6000 ఎంఏహెచ్ కాబట్టి. అలాగే మనకి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటదనమాట. కానీ బాక్స్‌లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వరు. సామ్‌సంగ్ మొబైల్స్‌కి వేటికి కూడా ఇవ్వరు కాబట్టి మనం సెపరేట్‌గా అయితే కొనుక్కోవాలి. ఇంకా కెమెరా విషయానికొస్తే మనకి 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటది. 5 మెగా పిక్సెల్ అల్ట్రా కెమెరా ఉంటది. అదే 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుందనమాట. కెమెరాస్ పరంగా మనకి సామ్‌సంగ్ గురించి అందరికీ తెలిసిందే. మెగా పిక్సెల్స్ తక్కువైనా కూడా కెమెరా అనేది సామ్‌సంగ్‌లో ఎప్పుడూ కూడా చాలా బావుంటుంది. సో, కళ్ళు మూసుకొని అయితే మీరు 25లో వస్తే గనక తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే మనకి సామ్‌సంగ్‌లో కెమెరా పిక్చర్ క్వాలిటీ అనేది బావుంటది. బ్లర్ చేసి బ్యాక్ సైడ్ ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. సో, బావుంటుంది కాబట్టి కెమెరా గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంత పని లేదు. ఇంకా మెమరీ విషయానికొస్తే మనకి 6+ 128 2GB వేరియంటు అలాగే 8+ 256 జీబీ వేరియంట్ కూడా అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉంది. కానీ కొంచెం కాస్ట్‌లు అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట ప్రెజెంట్ చూసుకుంటే. డిజైన్ పరంగా చూసుకుంటే మనకి మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే అయితే వస్తుంది. మెటల్ ఫ్రేమ్ అయితే రావట్లేదు. మేజర్‌గా ఎవరు మొబైల్ కొనుక్కున్నా కూడా ఇవే చూస్తారు కాబట్టి ఈ మొబైల్ అనేది మనకి 25,000లో కొంచెం బెస్ట్ అవుద్ది. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇందులో మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు. ఎవరైతే సామ్‌సంగ్ మొబైలే కావాలి అనుకుంటే ఈ మొబైల్‌ని అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఒక 25,000లో వస్తే గనక తీసుకోండి. మాక్సిమం ఇందులో డ్రాబ్యాక్స్ అంతగా ఏమీ లేవు. కానీ కాస్ట్ అయితే ఎక్కువైతే ఉందనమాట. సామ్‌సంగ్ మొబైల్స్‌లో తెలిసిందే కదా! కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటది. ఒక సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే మనకి కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌గా అయితే అనిపించింది. కెమెరాస్ గానీ, అలాగే ప్రాసెసర్ గానీ, ఇవన్నీ కూడా బ్యాటరీ గానీ అన్నీ కూడా అయితే బానే ఉన్నాయి. ఇందులో మనకి ఇంకో డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే రావట్లేదనమాట. ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. సో, ఇది కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌గా అయితే ఉంటదనమాట. అలాగే మనకి 6 ఇయర్స్ పాటు ఆండ్రాయిడ్‌కి సంబంధించి అప్డేట్స్ అనేవి కూడా అయితే ఇందులో అయితే వస్తాయి. ఒక 25,000లో వస్తే గనక ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ అయితే తీసుకోండి. మంచి స్టైలిష్ లుక్‌తో అయితే ఈ మొబైల్ అయితే ఉంటదనమాట. సామ్‌సంగ్ గ్యాలక్సీ M47 అంతకు మించి ఎక్కువ మీరు వెళ్తే గనక ఈ మొబైల్ అంత వర్త్ అయితే కాదనమాట. సో, మరి ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి మీ అందరికీ అర్థమైనయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా కంపారిజన్ వీడియోస్ కూడా అయితే చేస్తాను. ఇదే కాస్ట్‌లో సామ్‌సంగ్‌కి సంబంధించి ఒక 3, 4 మొబైల్‌లు అయితే ఉన్నాయి. సో, వాటి కంపేర్ చేస్తూ అయితే వీడియో చేస్తాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అనేది సామ్‌సంగ్ M47కి సంబంధించి మాక్సిమం అన్ని స్పెసిఫికేషన్స్ అయితే నేను వీడియోలో అయితే చెప్పాననమాట. ఈ మొబైల్ మనకి లాంచ్ చేసినప్పుడు ప్రైమ్ డే సేల్‌లో లాస్ట్ టైము 24,000కి అయితే లాంచ్ చేశారు.
కానీ ఇప్పుడు 33,000 అయితే ఉంది. సో, ఈ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చూస్తే అంత వర్త్ కాదని చెప్పేసి నేనైతే చెప్తున్నాననమాట. ఎందుకంటే శాంసంగ్‌లో మంచి మొబైల్ కొనుక్కోవాలంటే మినిమమ్ మీరు 40,000 అబోనే పెట్టుకోవాలి. మిడ్ రేంజ్‌లో మనకి మంచి మొబైల్ అని చెప్పేసి అనుకున్నారు కానీ అయితే ప్రైస్ అయితే ఎక్కువైతే అయిపోయిందనమాట. ఇంకా ఆల్టర్‌నేట్‌గా వేరేదైతే చూసుకోండి. సో, ఈ కాస్ట్‌లో అయితే ఇది చాలా వరస్ట్ అనమాట. ఈ మొబైల్ తీసుకోకుండా ఉండటమే మంచిది. ఎవరైతే గేమ్స్ బాగా ఆడతారో వాళ్ళకైతే అసలు ఈ మొబైల్ అయితే సూటే అవ్వదు. కానీ నార్మల్‌గా జనరల్ యూస్ వాడి నాకు శాంసంగ్ బ్రాండే కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్‌నైతే ఒకసారైతే చూడండి. కానీ ఒక 25 బిలో వస్తే గనక తీసుకోండి. అంతకు మించి అయితే మొబైల్‌కైతే పెట్టొద్దు. ఇంకా మనకి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏ36 అని, ఏ37 ఇలా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాటికి మధ్య కంపారిజన్ కూడా నేనైతే చేస్తాను. మన ఛానల్‌ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మరిన్ని వీడియోస్ మీకోసం నేనైతే చేస్తూ ఉంటాను.